సో మన కాలేజ్లో అయితే స్పోర్ట్స్ డే అనమాట. లెట్స్ గో ఫర్ కాలేజ్ అండ్ లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. సో బండి వేసుకొని అయితే వెళ్ళిపోతున్నాం ఈరోజు కాలేజ్కి అండ్ దట్స్ ఇట్ అండ్ లెట్స్ మీట్ ఇన్ కాలేజ్. అయిపోయింది, డ్రెస్ అది చేంజ్ చేసుకొని గ్రౌండ్కి పోతున్నాం. సో మొన్న జరిగినట్టు కాకుండా ఈరోజు మంచి జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మరి ఏమవుతుంది చూడాలి. లేదు అంటే లైక్ మొన్న మాకు టగ్ ఆఫ్ వార్ అంట ఏవో పెట్టారు, ఇప్పుడు అట్లీస్ట్ కబడ్డీ వాలీబాల్ పెడతారు, దానికి సంతోషించాలి. ఏముండదు, డల్లా ఉంటుంది మొత్తం. నేను చెప్తున్నా, లెట్స్ గో. నేను మాటలు పట్టించుకోకుండా నువ్వు కూడా తీసుకోని అన్నాడు, పైసలు నేను కూడా తీసేసుకోవాలి. జర్రా విష్, అరే జర్రా జర్రా నువ్వేంద్రా ప్రభాస్ లాగా ఇంత కలిసి పెడతా. సో ఇంకా మన గేమ్కి టైం అయిందని తెలిసి మన కాలేజ్ జిమ్కి అయితే వెళ్ళిపోయి అక్కడ డ్రెస్ అది చేంజ్ చేసుకుని ఆట అయితే మొదలు పెట్టాం అనమాట. జిన్నెస్ వచ్చినాయి ఇప్పుడే లోపలికి, శరీరం పట్టేసినాడు, అది వచ్చే ఆడిన ఉన్నాడు. నెక్స్ట్ మన అందగాడు అయితే వెళ్తుండో చూడండి ఎట్లా ఆడతాడు. మా పెద్ద మనిషి మా ఫ్రెండే, వేరే బ్రాంచ్ వాడు. వాలీబాల్తో ఫుట్బాల్ ఆడుతుంటే షూ ఎగిరింది. ఇంక మధ్యలో మన చింటూ బాయ్ వస్తే చింటూ బాయ్తో చిట్టపటాన్ని చింటూ బాయ్తో కొంచెం మాట్లాడుతూ కూర్చున్నాం అనమాట, ఎంజాయ్ చేస్తూ. అండ్ మన ఆటలన్నీ అయితే వెయిటింగ్ ఫర్ జూనియర్స్ గేమ్. వీళ్ళు మన జూనియర్స్ అనమాట, వీళ్ళు ఆడుతారు ఇప్పుడు గేమ్స్ అన్నీ. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్, ఏంది కదా, ఎట్లా అవుతుంది అనేది లెట్స్ సీ. అండ్ మన గేమ్ అయితే అయిపోయింది బేబీ, మన గేమ్ అయిపోయింది. ఎనీవేస్ కబడ్డీలో గోల్డ్ కొట్టాము, ఇది వేరే విషయం. అండ్ దిస్ ఈస్ ద ప్లేయర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. విష్ణు ఎక్ బార్ హాయ్ బోలో. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టోర్నమెంట్ అన్ని వీడే కబడ్డీకి. ఎందుకురా నా ఇజ్జత్ తీస్తున్నా. రఘు